వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము బ్లాక్ సహాయంతో ఆసనాలను చేయబోతున్నాము. ఈ ఆసనం పేరు కఫోనిబు పార్శ్వ పద్మాసనము. ఇందులో ఇంత పెద్ద పేరు ఉందంటే దీంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నట్టన్నమాట. కఫోనిబు అంటే మోచేయి కింద పెడుతున్నాము. కఫోనిబు పార్శ్వ అంటే సైడ్లో బెండ్ అవుతున్నాము. ఎక్కడ? పద్మాసనం. పద్మాసనంలో మనము మోచేతిని సైడ్ వైపు పెట్టి సైడ్లో బెండ్ అవుతున్నాము. ఈ యొక్క ఆసనంలో మనము ఈ బ్లాక్ సహాయం తీసుకుంటూ ఈ ఆసనం ఏ విధంగా చేయాలో అనేది చూద్దాము. ఇదే ఆసనాన్ని మనము 2 రకాలుగా చేయవచ్చు. ఏ విధంగా చేయాలి అనే దానిపై చర్చిస్తూ మనము ఒక ప్రకారాన్ని ఒక వేని ఈరోజు నేర్చుకొని ఇంకో వేని మనము దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో చేద్దాము. ఈ విధంగా బ్లాక్స్ని కొద్దిగా దూరంగా చేసేసి మనము ముందుగా బద్ధకోణాసనంలో ఉండాలి. పాదాలని దగ్గరగా తెచ్చేసి ఈ విధంగా తొడలని పైకి కిందికి అంటూ మన వీపుని నిటారుగా చేసి ఛాతిని పైకి చేస్తూ ఈ విధంగా మనము ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. ఈ విధంగా తొడలని పైకి కిందికి అంటూ ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేస్తూ మనము ఈ బద్ధకోణాసనంలో ఉండాలి. దాని తర్వాత మనము హిండోలాసనం చేద్దాము. హిండోలాసనంలో కాలుని ఈ విధంగా పట్టుకొని కాలుని ఈ విధంగా తిప్పాలి. ఇలా సైడ్ టు సైడ్ చేసినప్పుడు తల ఇంకా ఛాతిని మనము సైడ్ టు సైడ్ చేయకూడదు. కేవలం కాలుని మాత్రమే మనం సైడ్ టు సైడ్ చేయాలి. ఇలా చేయడం వలన ఈ తొడ కింది భాగంలో ఉండే కండరాలపై బాగా స్ట్రెచ్ పడి పద్మాసనంలో వెళ్ళడానికి మనకు చాలా ఆస్కారం అనేది ఉంటుంది. ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఆసనం చేసిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా వార్మప్ చేయాలి. మీ పాదాన్ని మోచేయి దగ్గర జాయింట్లో పెట్టేసి ఒకవేళ మీరు ఆసనం చేసినట్టయితే మనకు ఈ ఆసనంతో ఈ యొక్క వార్మప్తో చాలా బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఈ విధంగా మనము ఎడమ పృష్ఠ భాగాన్ని కదిలిస్తూ కుడి పృష్ఠ భాగాన్ని అదే విధంగా కింద పెట్టేసి మనము తొడ వెనకాల ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత పాదాలని కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి మనము ఈ చక్కముఖని మన పృష్ఠభాగాల కింద పెట్టేసి ఇలా కూర్చోవాలి. ఇలా మనము పృష్ఠభాగం కింద చక్కముఖని పెట్టగానే మన వీపు బాగా స్ట్రైట్ అయిపోతుంది. హైట్ నడుములో పెరగడం వలన ఆ నడుము కండరాలు సూటిగా అయిపోతాయి. ఈ తొడలో ఉండే ఎముకని ఫీమర్ ఎముక అని అంటాము. ఈ ఫీమర్ ఎముక ఈ నడుములో ఉండే ఎముకలో వెళ్ళి అటాచ్ అవుతుంది. ఎలా అటాచ్ అవుతుంది? నడుములో ఒక రంధ్రం అనేది ఉంటుంది. ఆ రంధ్రంలో ఈ యొక్క ఎముక వెళ్ళి కూర్చుంటుంది. ఇలా రంధ్రంలో ఎముక వెళ్ళి జాయింట్ అవ్వడాన్ని బాల్ అండ్ సాకెట్ అంటారు. అందుకే బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఈ విధంగా రొటేట్ అయ్యే మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ నడుములో ఏదైతే ఉందో అది చాలా డీప్ జాయింట్ అన్నమాట. ఈ ఎముక చాలా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఉండడం వలన ఈ నడుములు బాగా టైట్ అయిపోతాయి. ఎముక కొద్దిగా బాహ్యంగా ఉండడం వలన నడుములు ఫ్రీగా ఉంటాయి. అయితే నడుములు ఫ్రీగా ఉన్న వాళ్ళు పద్మాసనం చాలా ఈజీగా చేయగలుగుతారు. నడుములు టైట్గా ఉన్న వాళ్ళు, ఈ ఎముక చాలా లోపలికి ఉన్న వాళ్ళు పద్మాసనం చాలా కష్టంగా చేయగలుగుతారు.
ఈ విధంగా ఒక పాదాన్ని పద్మాసనంలో పెట్టండి. దాని తర్వాత రెండో పాదాన్ని కూడా పద్మాసనంలో తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీ కాలు పద్మాసనంలో రాకపోతే మీరు అర్ధ పద్మాసనంలో ఈ ఆసనాన్ని చేయండి. ఈ విధంగా పద్మాసనంలో కొంత సమయం పాటు ఉండండి. వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఈ కాళ్ళ వేళ్ళని చేతులతో పట్టుకోండి. ముఖ్యంగా ఈ కుడి పాదము కిందికి జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఈ కుడి పాదాన్ని పైకి తీసుకొని రండి. ఈ బ్లాక్ పై కూర్చోవడానికి అడ్వాంటేజ్ ఏంటి? ఒకవేళ ఇదే నేను కింద కూర్చున్నట్టు అయితే కుడి పాదం ఇలా వచ్చినా ఎడమ పాదం పైకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలా చక్కముక్కని మనము పృష్ఠభాగాల కింద పెట్టేసి ఇలా పద్మాసనము అర్ధ పద్మాసనం చేసినట్టు అయితే కొద్దిగా సులభంగా ఈ పాదాలు మనకు పైకి వచ్చేస్తాయి. ఇలా పైకి వచ్చిన కాళ్ళని చేతులతో గట్టిగా పట్టుకొని కొంత సమయం పాటు మనము ఇక్కడ అలానే ఉండాలి. ఇక్కడ పాదాలని పట్టుకొని వీపుని నిటారుగా చేసి కూర్చోండి. కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి. తొడలలో ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఎవరైతే పద్మాసనం అస్సలు చేయలేరో వాళ్ళు కొన్ని క్షణాల మాత్రమే ఈ ఆసనంలో ఉండగలుగుతారు. పర్వాలేదు, అలా స్ట్రెచ్ చేస్తూ చేయడం వలన మీకు పద్మాసనం ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇదా ఆసనము కాదండి. ఇక్కడ మనము పార్శ్వంగా బెండ్ అవ్వాలి. ఇక్కడ మనము పార్శ్వంగా బెండ్ అవ్వాలంటే సైడ్లో బెండ్ అవ్వాలి. ఈ విధంగా సైడ్లో చేతిని పెట్టేసి ఎల్బోని మోచేతిని బెండ్ చేస్తూ వేరే చేతిని పైకి చేయండి. ఈ విధంగా చేయాలంటే మన నడుములో ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అవ్వాలి. కాబట్టి ఈ పద్మాసనంలో కొన్నిసార్లు మనము ఈ విధంగా చేతులని పైకి కిందికి అనాలి. అలా అని కండరాలని వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత మనము సైడ్లో కొద్దిగా బెండ్ అవ్వాలి. ఈ విధంగా సైడ్ భాగాలలో బెండ్ అవుతూ దాని తర్వాత మనము ఈ విధంగా ట్విస్ట్ అవుదాము. కుడివైపు ఎడమవైపు ఈ విధంగా ట్విస్ట్ అవుతూ ఉండండి. ఈ విధంగా కుడివైపు తర్వాత ఎడమవైపు, ఎడమవైపు తర్వాత కుడివైపు ట్విస్ట్ అయిన తర్వాత ఒకసారి ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఫార్వర్డ్ బెండ్లో కూడా అలానే ఉండండి. దీని తర్వాత పైకి వచ్చేసి ఈరోజు చేసే ఆసనం చేద్దాము. కఫోని భూ. కఫోని అంటే మోచెయ్యి. ఈ మోచెయ్యి భూమికి తాకాలి, పార్శ్వంగా తాకాలి. ఈ విధంగా మోచేతిని భూమికి తాకేలాగా కిందికి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ఈ యొక్క వేరే చేతిని ఆకాశం వైపు తీసుకెళ్దాము. ఇక్కడ ఉండి మనము ఈ ఆసనం చేయాలి. పొట్టకండరాలని బిగిస్తూ ఛాతీలో ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ కుడి పృష్ఠ భాగము కింద బాగా ప్రెస్ అయ్యి ఎడమ పృష్ఠ భాగము పైకి వెళ్ళే ఆస్కారం అనేది ఉంది. అయితే ఆ పృష్ఠ భాగాలలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. అయితే ఇలా ఆసనం చేసినప్పుడు తొందరగా చేయకుండా నెమ్మదిగా చేస్తూ కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండాలి. ఇప్పుడు ఎడమ మోచేతిని కింద పెట్టేసి ఈ ఎడమ మోచేయి కిందికి రావాలంటే కొద్దిగా మనకు కష్టంగా భావిస్తాము. ఎందుకు? ఎడమవైపు ఆసనాలు చేయాలంటే కొద్దిగా ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఈ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి రెండు చేతులు ఒక లైన్లో వచ్చేలాగా, రెండు షోల్డర్స్ ఒక లైన్లో వచ్చేలాగా పెట్టేసి ఆ పొట్ట కండరాన్ని బాగా బిగించాలి. ఈ సైడ్ ప్రాంతాలలో ఎక్స్ట్రీమ్గా అంటే చెప్పలేనట్టుగా స్ట్రెచ్ మనకు తెలుస్తుంది.
వీపులో నొప్పి ఉన్న వాళ్ళకు ఇలా బెండ్ అయినప్పుడు అంత ఏమీ తెలీదు, కానీ బెండ్ అయ్యేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆ నడుములో పెయిన్ అనేది తెలుస్తుంది. నడుములో పెయిన్ ఉండడం వలన వాళ్ళు ఈ యొక్క స్ట్రెచ్ కంప్లీట్గా చేయలేరు. మోచేతిని కింద తాకకుండా వాళ్ళు కేవలం సగం మాత్రమే బెండ్ చేసి ఇక్కడ ఈ స్థితి వరకు ఈ ఆసనాన్ని చేయండి. ఈ యొక్క ఆసనాన్ని మళ్ళీ ఇంకోసారి చేద్దాము. ఇలా 2 మోచేతులు ఒక లైన్లో వచ్చేలాగా చేసేసి రెండో వైపు కూడా మోచేయి కింద తాకేలాగా కిందికి వెళ్ళి పైకి వచ్చేయండి. దీని తర్వాత నెమ్మదిగా మీరు పద్మాసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. రిలాక్సేషన్, కాళ్ళని మళ్ళీ బద్ధకోణాసనంలో వెళ్ళి రిలాక్స్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము కఫోనిబు పార్శ్వ పద్మాసనము. ఆసనం పేరు పెద్దగా ఉందంటే దీంట్లో ఎన్నో పార్ట్స్ని మనం యూజ్ చేస్తున్నామని తెలుసుకోవచ్చు. కఫోనిబు అంటే మోచేతిని మనం కింద పెట్టాలి. పార్శ్వ అంటే సైడ్లో బెండ్ అవ్వాలి. పద్మాసనంలో బెండ్ అవ్వాలి. ఈ పద్మాసనము దీంట్లో ఉంది కాబట్టి పద్మాసనానికి ప్రిపరేషన్ మనము చేయాలి. పద్మాసనంలో కూర్చోడానికి మనము ఈ ఎపిసోడ్లో బ్లాక్ని సహాయంగా యూజ్ చేసి ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టి కొంత సమయం పాటు మనము కాళ్ళని ఆడించాలి. తొడకండరాలని మనము బాగా ఆడిస్తూ ఆ యొక్క మూమెంట్తో తొడలలో ఎలా అనిపిస్తుందో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కాళ్ళని అలా పైకి కిందికి అంటూ ఉండండి. ఇలా కాళ్ళని పైకి కిందికి అంటూ ఉండడం వలన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మనం పైకి వచ్చేసి కాళ్ళని మనము హిండోలాసనంలో తీసుకెళ్దాము. కుడి కాళ్ళని మనము హిండోలాసనంలో తీసుకెళ్ళి తలని నిటారుగా వీపుని స్ట్రైట్గా అలానే పెట్టేసి పాదాన్ని పైకి చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దీంతో ఎక్కడ ఏమనిపిస్తుందో గమనించండి. కుడి తొడ చుట్టు ప్రాంతంలో పృష్ఠ భాగంలో స్ట్రెచ్ మనకు బాగా తెలిసి వస్తుంది. మోకాలని తొడని నెమ్మదిగా సైడ్ టు సైడ్ చేస్తూ ఉండాలి. అలా సైడ్ టు సైడ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అలా కాలుని కొద్దిగా ఆడించిన తర్వాత కాలుని కింద పెట్టేసి రెండో కాలుని అదే విధంగా మనము ఆడించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళని బాగా ఆడించండి. శరీర పైభాగాన్ని మనము అంత షేక్ చేయకుండా అలా కాళ్ళని ఆడిస్తూ దాని తర్వాత పాదాన్ని మళ్ళీ కింద పెట్టేసేయండి. మనము ఇప్పుడు బ్లాక్ పై కూర్చోవాలి. బ్లాక్ పై ఈ విధంగా కూర్చోవడం వలన ఏమవుతుంది,
ఈ విధంగా ఎప్పుడైతే మనం బ్లాక్ పై కూర్చుంటామో ఈ యొక్క ఎముక ఫీమర్ అని అంటాము, ఆ యొక్క ఎముక ఒక యాంగిల్లో వెళ్ళిపోతుంది, మోకాళ్ళు కిందికి వెళ్తాయి, పృష్ఠభాగము పైకి వస్తుంది. ఇలా వెళ్ళడంతో ఈ యొక్క తొడ ప్రాంతంలో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. ఆ యొక్క కండరాలన్నీ కొద్దిగా ఈజీగా అయిపోతాయి, అక్కడ స్టిఫ్నెస్ అనేది అంత ఉండదు. కాబట్టి నెమ్మదిగా మనము కుడి పాదాన్ని ఈ కుడి తొడపై పెట్టేయాలి. అలా పెట్టేసి అర్ధ పద్మాసనంలో కొంత సమయం పాటు కూర్చోండి. ఈ యొక్క జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటాము. బాల్ అండ్ సాకెట్ జాయింట్లో అందరికంటే ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. నెమ్మదిగా ఈ ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పైకి తెచ్చేయాలి. అలా తెచ్చేసి మనము పాదాలని ఇలా పెట్టి ఈ మోకాలని కింద తాకేలాగా పెట్టాలి. పృష్ఠభాగాల కింద మనకు బ్లాక్ అనేది ఉంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ వీపుని నిటారుగా చేయాలి. నిటారుగా చేస్తూ మనము 2 చేతులని చెరో వైపు తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని వచ్చేయండి. ఈ విధంగా చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి కిందికి తీసుకొని రండి. కొన్నిసార్లు ఈ విధంగా మనము చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకెళ్ళడము చేస్తూ ఉండాలి. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఒకసారి కుడివైపు ట్విస్ట్ అయిపోయి అక్కడ కొంత సమయం పాటు ఉండి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. దీంతో ఏమవుతుంది, ఆ వీపులో, నడుములో, పొట్టలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మళ్ళీ కుడివైపు తిరగండి, ఎడమ వైపు కూడా తిరగండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు తిరుగుతూ మనం ఉండి ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఈ విధంగా పార్శ్వంగా మన కుడి మోచేతిని మ్యాట్కి తాకేలాగా తీసుకెళ్ళాలి. అలా కుడి మోచేతిని మనము కిందికి తీసుకెళ్ళి ఈ విధంగా కిందికి తాకేలాగా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎడమ పృష్ఠ భాగం పైకి వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా ఈ ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తూ అక్కడ అలానే ఉండండి. ఆ కుడి మోచేతిని ఇంకా కొద్దిగా బెండ్ చేయండి. బెండ్ చేసినప్పుడు మన ఎడమ నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు అలానే ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. తొడ కండరాలకు చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. కాళ్లలో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. వీపు సైడ్ భాగంలో ఉన్న కండరాలకు చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. ఎడమ మోచేతిని కింద ప్రెస్ చేస్తూ కుడి చేతిని ఆకాశం వైపు పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఛాతీని ఓపెన్ చేయాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనాన్ని మనము 2 వైపులా చేస్తూ ఉండాలి. నెమ్మదిగా మొదటి వైపు, రెండో వైపు. మొదటి వైపు చేసి అక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. మళ్ళీ రెండో వైపు కూడా చేయండి. అలా చేసి పైకి వచ్చేసి ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, నడుం కండరాలు, అలాగే తొడ కండరాలన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి.
ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. ఎందుకంటే మీ బ్యాక్ పెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయవచ్చు. అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పద్మాసనం చేయకూడదు. మోకాళ్ళల్లో ఇబ్బంది ఉన్న వాళ్ళు అర్ధ పద్మాసనంలో ఈ ఆసనాన్ని చేయవచ్చు. తొడలు బాగా టైట్గా ఉన్నవాళ్ళు, నడుములు బాగా టైట్గా ఉన్నవాళ్ళు బలవంతంగా పద్మాసనంలో వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే ఇక్కడ ఉండే కండరాలు, మోకాళ్ళల్లో ఉండే కండరాలు గాయమైపోయి ఆ కండరాలు తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో కఫోని భూ పార్శ్వ పద్మాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.